ఛానల్ చూస్తున్న మీ అందరికి నమస్కారం అండి. సో లాంగ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఏంటంటే పెద్దగా పనులేం జరగట్లేదు. సో అదే అరటి కటింగ్ అదే సేమ్ ఇదే ఉంటుందని చెప్పి నేను పెద్దగా పోస్ట్ చేయట్లేదు అనమాట. సో మీరు ఆల్రెడీ చూసారు కదా ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ అనేది. సో మనకైతే ఈ సంవత్సరం ఈల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. యావరేజ్గా లెస్ తీసి 10 కేజీల పైన వచ్చింది అనమాట. అప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 20 టన్నుల పైన కట్ అయింది. ఇంకొక 5-6 టన్నులు అవ్వచ్చేమో. మొత్తం మనది 2700 మొక్క పట్టింది అనమాట. సో దాంట్లో కొన్ని ఒక 100-200 మొక్కలు ఎలాగ పోతాయి అనమాట. సో అది కామన్ అది. అండ్ అలానే ఈరోజు మనం మొక్కజొన్న కూడా కట్ చేయించేస్తున్నాము. కట్ చేయించి మొక్కలతో ఆడవాళ్ళతో పొత్తులు ఇరిపిస్తున్నాము. అండ్ అలానే పసుపు కూడా కొన్ని పనులు చేసాం అనమాట. సో వాటర్ సాల్యుబుల్స్ అయితే వదిలేము మందులు అవి డ్రిప్ ద్వారా. సో ఏమేమి వేసుకున్నాము, మా పసుపుకి ఏమేమి చేసాము అంతా కూడా వీడియోలు చూపిస్తాను. అలానే ఇప్పుడు అరటి తోట కూడా ఎలా ఉందో చూపిస్తాను. అలానే మన తోటలో ఉన్న గడ్డ కూడా మనకు తెలిసిన వాళ్ళకి చాలా వరకు ఇచ్చేసాం అనమాట. సో మన సెకండ్ క్రాప్ వదులుకున్నాం కదా, అది ఒకటి వదిలేసి దాని చుట్టుపక్కల ఉన్న గడ్డలన్నీ తీపిచ్చేసాము. అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అరటి తోట అయితే ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది చాలా వరకు. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అసలు అదైతే మొత్తం ఫాగ్తో కప్పడిపోయింది. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. చూడండి 11 అయింది టైం దగ్గర దగ్గర. అసలు ఎలా ఉందో. పసుపు మధ్యలో అయితే మేము కలుపు మందు కొట్టిస్తున్నాము. అంటే బెడ్ మీద ఉన్నాక కాదు, ఇలా ఉంది కదా మధ్యలో. సో ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇదైతే కొడుతున్నాము. పారాక్యూట్ డిక్లోరైడ్ 24% SL. సో ఇదైతే డ్రమ్కి 1.5 లీటర్ కలిపి కొట్టించాలి. సో ఇదైతే మనకి స్ప్రేయర్స్ పెట్టుకోవడానికి డూమ్ అనమాట. ఇదేంటంటే ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి పక్కన మొక్కల మీద పడదు. ఇలా కింద పెట్టుకుంటే ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు మధ్యలో. సో ఈ మధ్యలో ఉంది కదా, ఇలా అయితే ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కిందకి పెట్టి. అప్పుడైతే మొక్కల మీద పడదు అనమాట. చూడండి ఇలా కొట్టుకుని వెళ్దామే, మొత్తం అంతా పడుతుంది. చాలా కిందకంట పెట్టి కొట్టుకోవాలి, సైడ్ మొక్కల మీద పడకుండా. చూసారు కదండి, ఇలా కిందకైతే పెట్టుకుని కొట్టుకోవాలి బాగా. మనకి ఆకుల మీద మొక్కల మీద పడకూడదు. మధ్యలో మాత్రం కొడుతున్నారు. పైనంతా కూడా ఈ పైన బెడ్ మీద ఉన్నదంతా కూడా కూలీలతో తీపిస్తున్నాము. అక్కడ కొట్టడానికి అవ్వదు కదా. బెడ్ మీద ఉన్నది మాత్రం కూలీలతో తీపిస్తున్నాము. ఇలా ఇంకా మధ్యలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మన కూలీలు చాలా ఖర్చు అయిపోద్ది మొత్తం మధ్యలో పైన అంతా పీకిచ్చాలంటే. అక్కడక్కడ కొంచెం ఆకు అనేది ఎరుపు రంగు వచ్చింది. సో అది నేల ప్రాబ్లం కూడా అంటున్నారు. కింద మొత్తం పీక్కి తీసుకెళ్ళాము, అంతా బాగానే ఉంది కిందంతా కూడా. పైన ఆకులు మాత్రం అలా అవుతున్నాయి. దానికి ఏదో మందులు ఇచ్చారు, కొట్టాము. కొంచెం తగ్గింది కొట్టిన తర్వాత. అరటి తోట అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కట్ అయిపోయింది. ఇంకొక 200-300 మొక్కలు ఉంటాయేమో. మేము ఇలా సెకండ్ క్రాప్ వదిలేస్తున్నాము. చూస్తున్నారు కదా ఇలా ఉన్నది, కొంచెం లావుగా ఉన్నది వదిలేసుకుంటున్నాము. తర్వాత చుట్టుపక్కల ఉన్న గడ్డలన్నీ కూడా వేరే వాళ్ళకి కావాలంటే తీపిచ్చేస్తున్నాము. ఒకటి వదులుతున్నారు అన్నమాట, మిగిలి తీపిచ్చేస్తున్నాం. మరి దీని పక్కన ఉంటే తీపిచ్చట్లా. తీపిస్తే ఏంటంటే దానికి కూడా సపోర్ట్ పోద్ది అనమాట. చూడండి ఇక్కడైతే వదిలేస్తున్నాం. ఇదంతా కూడా సెకండ్ క్రాప్ అనమాట. ఇవంతా కూడా తీసి తర్వాత చెక్కేస్తారు. నేను లాస్ట్ వీడియోలో చూపించా కదా, అలా మొత్తం చెక్కేస్తారనమాట. ఇవి మన దగ్గర ఒక 5 రూపాయలు అలా తీసుకుని వెళ్తారు గడ్డలు. మొక్కజొన్న అయితే కట్ చేపిస్తున్నాము. మనకు మిగిలింది ఒక దగ్గర 4 ఎకరాలు ఉంటుంది. అయితే కట్ చేపిస్తున్నాము. ఇప్పుడు ఎండలు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయని చూసుకొని ఇప్పుడైతే కట్ చేస్తున్నాము. చూడాలి, మనకి ఎప్పుడు ఎండ ఉంటుంది, ఆడిచిన తర్వాత వర్షం వస్తుంది. ఈసారి ఏం ఆటంకం లేకుండా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. మన పసుపు అయితే ప్రస్తుతానికి ఇలా ఉందండి. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం ఎర్రాకులు కూడా వచ్చినాయి.
మాడినట్టు ఈ టైప్లో. దాన్ని మేము మందులై కొట్టించాము. ఇప్పుడైతే వాటర్ సాల్యుబుల్స్ వదులుతున్నాము. ఏమేమి వదులుతున్నామో చూపిస్తాను. మాప్ పొటాష్ ఒక 3 kg డ్రమ్కి, అలానే అమోనియం ఒక 3 kg, PK 1340-13 కాంప్లెక్స్ ఫర్టిలైజర్, ఇది డ్రమ్కి ఒక 2 kg, అలానే మెగ్నీషియం సల్ఫేట్ ఒక డ్రమ్కి ఒక 2 kg చొప్పున కలిపేసి డ్రిప్లో అయితే వదులుకుంటాము. చూడండి, వేసుకుని దగ్గర ఒక 20 days అలా అవుతుంది. మొలకలు అయ్యి వచ్చినాయి బాగానే. మనం జనం వేసుకున్నాం కదా, జనం కూడా చూడండి బాగానే వచ్చింది. కాకపోతే మధ్యలో మనకు డ్రిప్ లేదు కాబట్టి అక్కడ రాలేదు, అంతా జల్లాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో కూడా డ్రిప్ లాగా ఇచ్చేస్తాము. ఇదంతా వేరే వాళ్ళు తీపిచ్చాము గెడ్డ. మనమైతే చెట్టు పక్కన ఒకటి వదిలేసుకుని మొత్తం అని తీస్తాము. ఆల్మోస్ట్ వేరే వాళ్ళకి ఆర్డర్ ఉంటే వాళ్ళు తీపిచ్చాము. దగ్గర ఇప్పుడు ఒక 10,000 గడ్డ అయితే తీసుకుంటారు మన దాంట్లో. చూడండి, మొత్తం చెక్కేసి ఇలా నీట్గా చేసేస్తారు. ప్రస్తుతానికైతే మన పసుపు ఇలా ఉందండి. మధ్యలో కొంచెం నేల తేడా అంటున్నారు, అలా ఎండిపోయినట్టు ఉన్నాయి కదా ఆకులు. మేము చాలా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి చూపించాము, వాళ్ళు కూడా చూసి వెళ్ళారు. మధ్యలో కొంచెం నేల ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. చూడండి, మొత్తం కల్లం చేస్తున్నాం ఇక్కడ మొక్కజొన్న ఆరబెట్టుకోవడానికి. మరి ఎక్కువ యాక్చువల్ వర్షం లేదు ప్రస్తుతానికి. అప్పుడు 10 రోజులైంది వర్షం పడి, రాదని అనుకుంటున్నాం. వచ్చినాక ఏం చేయలేము, మన దరిద్రం అనుకోవాలి. నిజంగా 10 రోజుల నుంచి వస్తే వర్షం లేదు, ఎండ వస్తుంది బాగానే. ఒక 2 రోజులు ఎండిపోతే అయిపోద్ది. చూద్దాం, మళ్ళీ ఎండ వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్ టైం వేసాం కదా రోడ్డు పైన, అక్కడ సాగిస్తాం అనమాట. మొత్తం ట్రయల్లోకి ఎత్తిపిస్తున్నాము. ఎత్తిపిచ్చేసి మనమైతే కళ్ళం ఇక్కడ చేసుకున్నాం కదా, ఆ లాస్ట్లో వేస్తాము. తర్వాత ఆడిపిస్తాము. రేపు వచ్చి సొప్ప తీసుకెళ్తారు, లేకపోతే మొత్తం పోగేసి మంట పెట్టేయడమే. మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేయించేస్తున్నాము. సేమ్ ప్రాసెస్ మన అంత ముందు ఎలా చేసాం అలానే. పోయినసారి కన్నా ఈసారి కండ్లు ఇంకా కొంచెం బాగానే ఉన్నాయి అనిపించింది నాకు. అన్నీ కూడా సైజు బాగున్నాయి. చూడండి, షైనింగ్ కూడా బాగుంటుంది. అడ్వాంట PSC 751. చూడండి, మళ్ళీ పిలకలన్నీ కూడా కోయిపించేస్తున్నాము. అంటే మన సెకండ్ క్రాప్ కూడా వదులుకున్నాం కదా, ఆ పిలకలు ఈ పిలకలు మొత్తం అని కోయిపించేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి మనం వదులుకోవాలన్నమాట. ఇంకొకటి వస్తే అది వదిలేసుకుని దాని చుట్టుపక్కల అన్నీ కోసేసుకోవాలి. అప్పుడు మనకు ఒక లెవెల్ వస్తాయి మొత్తం అన్నీ కూడా. ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి కదా, తూకాలు కూడా కొంచెం తగ్గినాయి అనమాట. మనకి 15 గెలలో 160, 170 వచ్చాయి. ఇప్పుడు 150, 140, 50 లోపల వస్తున్నాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి కదా. చూసారు కదండి వీడియో. ఇప్పుడు వరకు మన పొలంలో చేసిన పనులు అనమాట ఇవన్నీ కూడా. సో ఇంకా నెక్స్ట్ మనకి ఈ మొక్కజొన్న కటింగ్ అయిపోయింది కదా, ఇది ఆడించి ఇది ఎన్ని క్వింటాలు వచ్చిందో అంతా కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.